హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి టోటల్ 500 వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అనేటువంటి ఈ పర్టికులర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి 250 వేకెన్సీ, అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి 250 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 500 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు 30th ఏప్రిల్ నుంచి 20th మే మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో ఫీ పేమెంట్ కూడా ఈ డేట్స్లోపే మీరు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో 250 వేకెన్సీస్ చొప్పున టోటల్ 500 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ని జారీ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగిందండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాంగ్ విత్ అప్లికేషన్ లింక్ కూడా పెట్టాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మినిమం 22 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు అండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే మీకు ఎక్స్ట్రాగా చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ CMA లేదా CS లాంటి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీకు R అని చెప్పేసి ఇచ్చారు. ఈ 2 క్వాలిఫికేషన్స్ మీకు లేకపోతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి MBA కానీ MMS కానీ PGDM లేదా PGDBM లాంటి వాటిల్లో స్పెషలైజేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ టైం రెగ్యులర్స్గా వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ MBA లేదా MMS లేదా PGDBM లేదా PGDM లాంటి కోర్సెస్ చేసినటువంటి వారు ఇక్కడ మీకు 2 ఇయర్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారండి. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిజైరబుల్ అంటే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. మీకు ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అనేటువంటి ఈ 250 వేకెన్సీస్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేయండి. లేదా మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అని చెప్పేసి ఇచ్చారు. 22 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. BE BTech, MCA, MSc అలాగే MS, MTech లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ MTech డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అనేటువంటి పర్టికులర్ విభాగాల్లో ఎవరైతే క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఈ జాబ్కి సంబంధించి ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. సో వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకుంటే మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years ఉంటుంది. ఇంకా పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వారికి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. అంటే మ్యాక్సిమం మనకి 30 years ఉంది కదా, సో ప్లస్ 5 years అండ్ మిగిలినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే ఎంత ఉందో సో వారు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని వారు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి. అంటే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 2 years వరకు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కైనా ఏ బ్యాంక్ జాబ్స్కైనా కూడా 1.5 year నుంచి లేదా 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైం వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ ఇండెమ్నిటీ బాండ్ కూడా మీరు రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. 2,50,000 రూపీస్ వరకు సర్వీస్ బాండ్ అయితే రాయాలి 3 yearsకి సంబంధించి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ కానీ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 questions 25 marksకి వస్తాయి. రీజనింగ్ నుంచి 25 questions 25 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions 25 marksకి వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ది పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ పోస్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. 75 questions 150 marksకి ఇస్తారు. టోటల్గా మనకి 150 questions 225 marksకి అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే పార్ట్ 1 వచ్చేసి 75 marksకి 75 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత పార్ట్ 2 వచ్చేసి 75 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. 150 minutes మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే రాంగ్ ఆన్సర్స్కి సంబంధించి 25% ఆఫ్ మార్క్స్ అంటే 1/4 ఆఫ్ మార్క్స్ మీకు కట్ అవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో డిడక్ట్ అవుతాయన్నమాట. తర్వాత ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ కంప్లీట్ అయినాక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇవన్నీ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వారికి తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, అమరావతిలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణకి చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 177 రూపీస్, ఓకే 177 రూపీస్ ఫీ అయితే ఉంది. ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 1,180 రూపాయలు ఫీ అయితే పెట్టారండి. సో మీరు ఈ ఫీతో పాటు ఇంక్లూడింగ్ జీఎస్టీ కూడా మీరు పే చేయాలన్నమాట. సో ఎక్స్ట్రాగా మీకు జీఎస్టీ ఛార్జెస్ కూడా పడతాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి 20th May లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.